హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. అందరూ ఫైల్ చేయాలా? ఒక డిఫరెంట్ అకౌంట్స్ ఉన్న వాళ్ళే చేయాలా? లేదంటే డిఫరెంట్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళే రిటర్న్ ఫైల్ చేయాలా? ఇన్కమ్ ఉన్న వాళ్ళే చేయాలా? వీటిలన్నిటికీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. ఓకే, ఈరోజు ఈ వీడియో ఓన్లీ ఇండివిజువల్స్. ఒక ఇండివిజువల్ ఏజ్ కనుక 60 ఇయర్స్ బిలో ఉంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ 2.5 ల్యాక్స్. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 లోపల కనుక మీకు ఏజ్ 60 లోపల ఉండి మీరు కనుక ట్యాక్సబుల్ ఇన్కమ్ 2.5 ల్యాక్స్ కనుక మీరు కనుక ఇన్కమ్ కనుక వస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సీనియర్ సిటిజన్స్ 60 నుంచి 79 ఇయర్స్ ఉండి వాళ్ళ ఇన్కమ్ 3 ల్యాక్స్ అండ్ అబోవ్ ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సూపర్ సీనియర్ సిటిజన్స్ 80 ఇయర్స్ ప్లస్ ఉన్నవాళ్ళు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, మన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 లోపల 5 ల్యాక్స్ అండ్ అబోవ్ కనుక మీకు ఇన్కమ్ వచ్చి ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇది కాకుండా ఫారిన్ ఇన్కమ్ లేదా ఫారిన్లో అసెట్స్ కనుక మీకు ఉంటే, ఇండియాలో కాకుండా ఫారిన్లో ఎక్కడైనా సరే మీకు ఇన్కమ్ కానీ అసెట్స్ కానీ ఆస్తులు కానీ ఉంటే మీరు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. లిమిట్ లేదు ఇక్కడ. డిపాజిట్స్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీకు 1 crore అండ్ అబోవ్, అంటే మీ దగ్గర ఉన్న అన్ని బ్యాంకుల్లో డిపాజిట్స్ అన్నీ కలిపి 1 crore అండ్ అబోవ్ ఉంటే మీరు కంపల్సరీ మీరు ఇన్కమ్ స్లాబ్లో ఉన్నా లేకపోయినా మీరు మటుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఫారిన్ ట్రావెల్, మీరు ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 2 లక్షలు కనుక ఖర్చు పెట్టుంటే మీరు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ ఎలక్ట్రిసిటీ బిల్ మొత్తం 12 నెలలది కలిపి 1 లక్ష పైన ఉంటే మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నా లేకపోయినా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. మీకు ఒక ఫారిన్ బ్యాంక్ అకౌంట్కు మీరు ఓన్ అసెట్స్ ఆర్ సైనింగ్ అథారిటీ, మీదే అకౌంట్ అయి ఉండొచ్చు లేదా మీరు సైనింగ్ అథారిటీ కనుక ఉంటే మీరు కంపల్సరీ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. లాస్, ఒకవేళ మీరు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు లాస్గా చూపించారంటే ఈసారి అది కంపల్సరీ మీరు ఈ సంవత్సరం కూడా రిటర్న్ ఫైల్ చేయాలి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి కంపల్సరీ. రీఫండ్, మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ మీ శాలరీలో కట్ అవ్వడం కానీ, లేదంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌసింగ్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ రెంటల్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ సెక్యూరిటీస్ కానీ ఎక్కడైనా మీకు ట్యాక్స్ అనేది కట్ అవుతే అది మీరు రీఫండ్ క్లెయిమ్ చేయాలంటే కంపల్సరీ మీరు రిటర్న్. మీకు క్రిప్టో కరెన్సీ, మీరు క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తుంటే మీ ఇన్కమ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 50,000 కంటే ఎక్కువ ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఒక వ్యక్తి యొక్క గ్రాస్ ఇన్కమ్ 3.5 ల్యాక్స్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, కానీ 80C కింద 1.5 ల్యాక్స్ డిడక్షన్ వచ్చింది. నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 2 ల్యాక్స్. కానీ మీకు గ్రాస్ ఇన్కమ్ 3.5 ఉంది కాబట్టి మీరు 2.5 లిమిట్ ఉంది, మనం ఫస్టే చెప్పాము. మీ ఏజ్ 60 కంటే తక్కువ ఉండి మీకు ట్యాక్సబుల్ ఇన్కమ్ 2.5 అండ్ అబోవ్ ఉంటే మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. నెట్ అమౌంట్ కాదు, గ్రాస్ టోటల్ ఇన్కమ్ 2.5 దాటితే మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. నా నెక్స్ట్ వీడియోలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి అన్నది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.